దేవుడు ఉంటే ఆయన మన ముందుకు ఎందుకు రాడు? మనం ఎందుకు కేవలం పుస్తకాల ద్వారా నమ్మాలి? గాలి కనిపిస్తుందా? లేదు. కానీ దాని ఉనికిని మీరు తిరస్కరించగలరా? లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు కళ్లతో కాదు, బుద్ధితో చూడాలి. ఇది సైన్స్ కూడా అంగీకరించింది. చాలా విషయాలు ఈ రోజుకి కూడా సైన్స్ నిరూపించలేకపోయింది. ఉదాహరణకు ఆత్మ, సోల్, చైతన్యం, కాన్షియస్నెస్. అయితే అవి లేవని ఎవరు చెప్పగలరు? ఖురాన్ చెబుతోంది. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. సూరా అల్-అన్ఆమ్ 103. ఇప్పుడు ఆలోచించండి. సైన్స్ చెబుతోంది విశ్వానికి ఒక ఆరంభం, బిగినింగ్ ఉంది. అయితే ఆ ఆరంభాన్ని ప్రారంభించినవాడు ఎవరు? మీరు చెబుతారు బిగ్ బ్యాంగ్. సరే, కానీ ఆ బిగ్ బ్యాంగ్ ఎవరు జరిగేలా చేశారు? ప్రతి ప్రభావం వెనుక ఒక కారణం ఉంటుంది. అయితే ఆ మొదటి కారణం ఎవరు? ఖురాన్ ఇప్పటికే 1400 సంవత్సరాల క్రితం వెల్లడించింది. భూమ్యాకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతిదానిని మేము నీటితోనే చేశాము, అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా? సూరా అల్-అన్బియా 30. అంటే విశ్వ ఆరంభం కూడా ఆయన ఆజ్ఞతోనే జరిగింది, యాదృచ్ఛికంగా కాదు. ఇప్పుడు చూడండి, సూర్యుడి దూరం, మనిషి యొక్క DNA, గుండె తాకిడి, నీటి చక్రం, ఇవి అన్నీ ఒక అద్భుత సమతుల్యంలో ఉన్నాయి. ఇది అనుకోకుండా జరిగిందని ఎవరు చెప్పగలరు? ఆ వ్యవస్థ ఎప్పుడూ ఒక వ్యవస్థకర్తను సూచిస్తుంది. ఇది అల్లాహ్ పనితనం. ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. సూరా అన్-నమల్ 88. ఎవరైనా చెబుతారు నేను అయినా నమ్మను, అది వారిష్టం. కాని గమనించండి, గుండెల్లో జ్ఞానం, ఆయతులు, సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఎవరు తిరస్కరిస్తారో వారు అజ్ఞానం వల్ల కాదు, అహంకారం వల్లే తిరస్కరిస్తారు. నిజానికి వారి మనసులు సత్యాన్ని నమ్మినప్పటికీ